నమస్తే సార్. నా పేరు చెన్న రంగనాథ. నా భార్య పేరు చెన్న తిరుపలమ్మ. మాది అనంతపురం జిల్లా తాడిపత్రి గ్రామం. మా భార్యకు గత 12 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులు. ఎందుకనగా ఫస్ట్ 12 సంవత్సరాల క్రితము కళ్ళకమని పట్టుకుంది ఊరికే. దానివల్ల వివిధ రకాల ఊళ్ళు తిరిగి ఇట్లా బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కర్నూలు కావచ్చు, తిరుపతి కావచ్చు, చాలా చోట్ల ప్రయత్నం చేశాను సార్. నేను ఎక్కడ మందులు మాత్రలు ఇస్తారు, గుజ్జు పోయింది తగ్గిపోయింది అంటారు. గుజ్జు ఉత్పత్తి కావడం కోసం చెప్తూ వస్తున్నారు, ట్యాబ్లెట్ ఇస్తున్నారు, డబ్బులు అయితే ఖర్చు పెట్టుకున్నాం. ఇంకా ఇదే హైదరాబాద్కి వచ్చి పిఆర్టిక్ అది ఉంది ఇక్కడ, అంటే మన బ్లడ్ తీసుకొని వాళ్ళే ఇంజక్షన్ వేస్తామని చెప్పి ప్లాస్మా థెరపీ దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరిగిన 4 ట్రిప్పులు తిరిగి మళ్ళీ టెస్టులు అవి ఇవి చెప్పినారు వాళ్ళు. మాకు తెద్దు పెద్దగా వచ్చాము, ఖర్చు పెట్టుకుని తిరిగి చేసాం. ఎక్కడ కానీ ఏమాత్రం అది బాగా కాలే. ఎట్లా చేయాలని చెప్పి చూస్తే శ్రీ మంజు హాస్పిటల్ డాక్టర్ రాజశేఖర రెడ్డి సార్ గారు, మన ప్రశాంత్ సార్ గారు ఇద్దరు ఉన్నారయ్యా, నేను పోయి చేయించుకొని వచ్చాక చాలా బాగుంది నాకు, మీరేమైనా ట్రై చేయి. ఆయన మా దగ్గర ఉన్నారు. ఆయన పేరు పప్పు శ్రీనివాస స్వామి. దగ్గర మా ఇంటికాడ కులజే చెప్పారు, వేరే వాళ్ళు చాలామంది చెప్పారు. అయినా తిరుగుతున్నా, ఎక్కడ నాకు ఉపయోగం లేదు. సరే స్వామి చెప్పినా అని చెప్పి ధైర్యం చేసినా వచ్చి కూర్చున్నా. ఇక్కడ కూర్చున్నా సార్ చెప్పారు, మాత్రం చేసుకోయా అన్నాడు. సరే అని చెప్పి రోబోటిక్ అయితే బాగుంటుంది, మామూలుగా అయితే ఈ రకంగా ఉంటుంది, దీనికి కొద్దిగా కష్టం అనేది ఉంటుంది. రోబోటిక్ చేయించుకుంటే దానివల్ల కొంత ఫలితం కూడా బాగుంటుంది. మా స్వామి కూడా చెప్పారు అక్కడ ఇంటికాడ రోబోటిక్ చేయించుకుంటే బాగుంటుంది అది. దానివల్ల ఇక్కడ డైరెక్ట్ వచ్చేసాం, సార్తో కలిసిన చూపించుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన నర్సులు కానీ వాళ్ళు కానీ బాగా కోఆపరేట్ ఇచ్చినారు, బాగా మంచిగా చేసినారు. ఇంకా కావాలంటే మా భార్యను కొంత అడగచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఫస్ట్ ఒక కాలుకు చేస్తాము అన్నారు సార్. ఒక కాలుకు చేసిన తర్వాత సెకండ్ కాలుకు దీనంత స్పీడ్గా నీకు ఉండదు, కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది అన్నారు. రెండో కాలుకు చేయాలంటే మేము కానీ ఆలోచన చేయాలా, మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారో ఏమో, మీ హెల్త్ ఎట్లుంటుందేమో చూసుకోవాలన్నారు. చేసిన తర్వాత నడిపించిన తర్వాత దీనికి కానీ మీకు చెయ్యొచ్చు, మరి చేయించుకునే కెపాసిటీ నీకు ఉంది, నడవగలుగుతారని చెప్పారు సార్. చేయించుకున్న తర్వాత కానీ నాకు చాలా ఫ్రీగా ఉంది, వాకర్ పట్టుకొని బాగా నడవగలుగుతున్నా, స్టెప్స్ ఎక్కించారు, చాలా బాగుంది సార్. నాకైతే కనుక చాలా సంతోషంగా ఉంది. ఇక చూసే సిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ బాగా చూసుకున్నారు. వేరే ఎక్కడ హాస్పిటల్ పోయినా ఈ రెస్పాన్సిబిలిటీ మాకు లేదు, ఇక్కడ ఉన్నట్లా లేదు సార్ మాకు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి, సార్ గారికి, మంజు హాస్పిటల్, శ్రీ మంజు హాస్పిటల్ చాలా కృతజ్ఞతగా ఉంటాం సార్ మేము.